రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగయ్యాయన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. 2019లో విజయం సాధించినప్పుడు ఎవరిపై తాము దాడులకు పాల్పడలేదన్నారు. చంద్రబాబు ఒకవైపు నీతులు చెబుతూనే మరోవైపు దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఆ రకంగా నిత్యం పార్టీలు మారే ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళు బీజేపీ నాయకులు వాళ్ళకు ఈ మాదిరి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలే అందరికీ వస్తాయనుకోవడం వాళ్ళ మూర్ఖత్వము. ఆ రకమైన ఆలోచనలో ఎవ్వరూ లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఏ ఒక్కరు అటువంటి తప్పుడు ఆలోచనలు ఏ ఒక్కరు కూడా చేయరు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే మరి సీఎం రమేష్ను, సుజనా చౌదరిని, ఇటువంటి రాజ్యసభ ఎంపీలందరినీ మొత్తం బీజేపీలోకి, టీజీ వెంకటేష్ గారిని, దాదాపు 4-5 ఎంపీలు మొత్తం వాళ్ళ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో కలిపేశారు. కేవలం ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఎక్కడ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజు ఆయన ఆలోచించలేదు. కేవలం ఆయన నిలబడాలా, ఆయన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు చేశారు. కానీ ఇవాళ ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటువంటి తప్పుడు ఆలోచనలు చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అటువంటి స్వార్థపు ఆలోచనలు చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. కేవలం వీళ్ళు మమ్మల్ని ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఇటువంటి తప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా అటువంటి ఆలోచనలు చేయట్లేదు. బీజేపీకి ఉంది కేవలం 240 మంది ఎంపీలు. దాదాపు మ్యాజిక్ ఫిగర్కు దాదాపు 32-33 సభ్యుల సంఖ్య తక్కువ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రత్యేక హోదాను షరతుగా పెట్టి ఆ 16 మంది ఎంపీలను నిజంగా ఆ 21 మంది ఎంపీలను వాళ్ళ కూటమికి సంబంధించిన ఎంపీలు నిజంగా కండిషన్ పెట్టి ఉంటే ఏపీకి సంబంధించిన ఎంపీలు తప్పకుండా కేంద్రం దిగి వచ్చి, ఎన్డీఏ దిగి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఉండేది. కానీ అటువంటి మంచి అడ్వాంటేజ్ పొజిషను, అటువంటి సానుకూలమైన వాతావరణాన్ని చేజేతులా ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ పోగొట్టుకుంది. ఇవాళ ఎటువంటి షరతు పెట్టకుండా వాళ్ళకు బేషరతుగా మరి మద్దతు ప్రకటించారు. నిజంగా ఇది రాష్ట్ర ప్రజలకు, నిజంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అందరికి కూడా ద్రోహం చేయడంతో సమానమైంది. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ఆయన కవ్వింపు చర్యలు ఎవరు చేయొద్దంటాడు, ఒక పక్కేమో ఆయన నీతులు చెబుతూ పోతుంటాడు, కింద చేయించేది చేయిస్తూ ఉన్నాడు. ఒక పక్కేమో నిజంగా ఇంత ఘోరంగా రాష్ట్రంలో దమనకాండ, ఇంత ఘోరంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పోయి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. మరి ఈ మాదిరి ఇంత ఘోరమైన పరిస్థితులు రాష్ట్రంలో నిజంగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం నిజంగా బాధ్యత తీసుకోవాలా, ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్ను అదుపులో పెట్టుకోవాలా. ఈ మాదిరి ఉన్న పరిస్థితులను తప్పకుండా మరి లా అండ్ ఆర్డర్ను ఒక ఆర్డర్లోకి తీసుకొని రావాలని చెప్పి గట్టిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.